నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 11, 2025 రోజున బీజేపీ వెస్ట్ జోన్ కన్వీనర్ 18వ డివిజన్ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ జాడి బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో రేకుర్తి బైపాస్ మెయిన్ రోడ్లో గల ప్రైమరీ స్కూల్లో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణరావు గారు హాజరు కావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కరీంనగర్ కార్పొరేషన్ 18, 19, 17 డివిజన్ల బూత్ కమిటీల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, సీనియర్ బీజేపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ గాంవ్ చలో బస్తీ చలో అనే నినాదంతో స్వచ్ఛ భారత్ లో భాగంగా ఈరోజు పాఠశాల ఆవరణను శుభ్రం చేయడం జరిగిందని అన్నారు. అలాగే పాఠశాలలోని అవసరాలను గురించి తెలుసుకుని కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారితో మాట్లాడి వారి నిధుల ద్వారా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 9 కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలను తీసుకోవడం జరిగిందని, అలాగే బూత్ కమిటీల ఆధ్వర్యంలో సమావేశాలను నిర్వహించి ఆ సమావేశాలలో ప్రజా అవసరాలు, ప్రజా సమస్యల గురించి చర్చించి బూత్ కమిటీల బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని, బీజేపీ ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. బీజేపీ నేతలు బూత్ కమిటీల అవగాహన సమావేశంలో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ఔన్నత్యం కోసం, రక్షణ కోసం, పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, అనేక విధాల పథకాలను రూపొందించి ప్రజా ఉపయోగకరమైన పనులను చేస్తున్నారని, కొందరు అనవసరంగా బీజేపీ పార్టీని, నరేంద్ర మోడీ గారిని బదనాం చేసే పనిలో పడ్డారని, వారు చేసే పనులకు ఆటంకం కలిగించే విధంగా చేస్తున్నారని, తద్వారా భారతదేశ అభివృద్ధి, రక్షణ, నిరుపేదల అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, అందుకే పదే పదే బీజేపీకే అవకాశం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ 18వ డివిజన్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేతలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. మరెన్నో ఆసక్తికర అంశాలపై బీజేపీ నేతలు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. అత్యంతం ఆసక్తికరం. ఈ వీడియోస్ చివరి వరకు చూడండి. జాతీయ పార్టీ అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అభియాన్లో భాగంగా ఈరోజు 18వ డివిజన్ రేకుర్తి ప్రాథమిక పాఠశాల పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు 9 కార్యక్రమాలు ఇచ్చారు. 9 కార్యక్రమాల భాగంగా మొట్టమొదటగా మేము ఎంచుకున్న ప్రోగ్రాము ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలో ఒకటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం, అదేవిధంగా ఈ యొక్క స్కూల్లో విజిట్ చేసిన కార్యక్రమాలు తీసుకున్నాం. మొట్టమొదట ఈ స్వచ్ఛ భారత్లో ఈ పాఠశాల లోపల ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పాఠశాల ముందు ఉన్నటువంటి చెత్త కానీ అదే రకరకాల ఏదైతే ఉన్నాయో వాటిని అన్నీ కూడా శుభ్రం చేస్తూ, అదేవిధంగా ఈ స్కూల్కి సంబంధించిన హెడ్ మాస్టర్, హెడ్ మిస్సెస్తో కూడా ఈ యొక్క స్కూల్కి సంబంధించిన విషయాలపైన అన్నిటిపైన కూడా మాట్లాడడం జరిగింది. ఇక పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించి ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఏదైతే పార్టీ జనసంఘ్ నుంచి జనతా పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రూపుదించుకొని ఈ యొక్క పార్టీ యొక్క ఏదైతే సేవా దృక్పథంతో ఈ యొక్క పార్టీ ఆవిర్భవించింది. బీజేపీ పార్టీ అనేకమైన సేవ చేసే మా ఉద్దేశంతోనే ఈ యొక్క అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పార్టీ ఆ దిశగానే కొనసాగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమాలు చేసినాం. కాబట్టి ఈ యొక్క మనం ఇంకా 9 కార్యక్రమాల్లో 2 కార్యక్రమాలు అయిపోయినాయి. ఇంకా 7 కార్యక్రమాలు కూడా బూతు ఒకటి సమావేశం, అదేవిధంగా ఒక టెంపుల్ దర్శనం, అదేవిధంగా రచ్చబండ సాయంత్రము 5 నుంచి 7 గంటల మధ్యలో రచ్చబండ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ప్రతి బూత్ స్థాయిలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ కార్యకర్తలకు, నాయకులను కానీ ఏ విధంగా మనము సమాయత్తం కావాలి, ఏ విధంగా రాబోయే ఎన్నికల లోపల ఏ విధంగా మన అందరం కూడా ముందుకెళ్ళాలి, ప్రజలందరినీ కూడా చైతన్యం చేసే విధంగా కూడా పార్టీ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి కార్యకర్త కూడా ఒక తనవంతు కృషిగా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక నిక్కచ్చిగా
పట్టుదలతోని ఒక విశ్వాసం నమ్మకంతో నరేంద్ర మోడీ గారి పరిపాలన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారి ఇచ్చిన ఆదేశానుసారంగానే వారి యొక్క పరిపాలన స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా నాయకులము కార్యకర్తలము బూత్ స్థాయిలో బూత్ అధ్యక్షుందే ఈ యొక్క ఏదైతే బూత్ అధ్యక్షుడికే దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. బూత్ అధ్యక్షుడు ఏదైతే కింది స్థాయిలో ఖచ్చితంగా అక్కడ పనిచేసినట్టుంటే కింది స్థాయిలో బూత్ అధ్యక్షుడు ఆ కార్యక్రమం ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా పెద్ద ఎత్తున కూడా నిర్వహించినట్టుండే మనందరం కూడా బూతుల విజయం సాధిస్తాం. మనందరం కూడా వారి యొక్క ప్రజలందరి మన్నలను కూడా పొందుతామని ఈ సందర్భంగా తెలియస్తూ ప్రతి ఒక్కరము ఏదైతే అవకాశాలు పార్టీ ఇచ్చిన ఆదేశానుసారం అవకాశాలు కూడా అందరము స్వచ్ఛందంగా ఖచ్చితంగా కూడా మనం నిర్వహించాలి అని ఈ సందర్భంగా తెలియస్తూ మరొక్కసారి కూడా ఈ ఆయుర్వేద దినోత్సవంలో మనకు ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి బా సత్యనారాయణ గారికి అభినందన తెలియస్తూ అదే నాతో పాటు పాల్గొన్నటువంటి బూత్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా 2-3 మనకు ఏదైతే 5 కార్యక్రమాలు ఆ మిగతా 5 కార్యక్రమాల్లో కూడా ఖచ్చితంగా 2 చేస్తున్నాం. ఇంకా 3 కార్యక్రమాలు మీరు అందరూ కూడా పార్టిసిపేషన్ అయ్యి ఆ యొక్క విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. మీ పేరు చెప్పండి. జాడి బాలరెడ్డి 18వ డివిజను శక్తి కేంద్రం ఇన్ఛార్జు, అదేవిధంగా ఈ యొక్క వెస్ట్ జోను కన్వీనర్. స్వాతంత్ర్య సమరానికి ముందు కూడా మన బస్తీని మనమే శుభ్రంగా ఉంచుకోవాలని, మన దేశాన్ని పరిశుభ్రపరచుకోవాలని, విదేశ కబంధ హస్తాల నుంచి బయటికి రావాలని, భారతదేశానికి స్వాతంత్రం రావాలని కలలు కన్న మహాత్మా గాంధీ ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అప్పుడే. అయితే బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందడానికి అప్పుడు ఉన్నటువంటి హరిజన బస్తీలను కానీ నిమ్న జాతుల బస్తీలను కానీ వాటన్నిటికీ వెళ్ళి తానే స్వయంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆదర్శంగా నిలిచినటువంటి ఆదర్శమూర్తి స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ గారు. వారు సూచించినటువంటి ఒక మార్గాన్ని ఎంచుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పరంగా దీన్ని తీసుకోవాలి అని చెప్పి వారిని ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. గత కొన్నేళ్ల నుంచి కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను దేశంలో మొత్తంలో కూడా భారతదేశంలో మొత్తం కూడా మరి భారతీయ జనతా పార్టీ నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని గాంవ్ చలో బస్తీ చలో అనే ఒక నినాదంతో, అంటే మనం పల్లెలను సందర్శించాలి, మన యొక్క వీధులను కూడా సందర్శించాలి, మారుమూల గ్రామాలలో కానీ మారుమూలలో ఉన్నటువంటి బస్తీలలో కానీ హరిజన బస్తీలలో కానీ ఇంకా ఏ బస్తీలకైనా వెళ్ళి మనం ఈ పరిశుభ్రత పాటించి మరి ఈరోజు ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని కార్యక్రమాలు వారు చెప్పారు, అన్ని కార్యక్రమాలు చేయాలి. అందులో భాగంగానే ఈ యొక్క ప్రాథమిక పాఠశాల రేకుర్తి ఈ గ్రామంలోని ప్రాథమిక సందర్శించడం జరిగింది. ఇందులో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క పాఠశాలల యొక్క ప్రధాన ఉపాధ్యాయులను కలుసుకొని వారికి ఉన్న సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. వాటిని కూడా మరి ఇందులో భాగంగానే ఈ పాఠశాలకు కావాల్సిన సదుపాయాలను సమకూర్చడానికి కూడా మరి మంత్రి గారైనటువంటి మన ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి బండి సంజయ్ ఈ ఎంపీ గారి యొక్క దృష్టికి తీసుకెళ్ళి వీటిని కూడా మేము ఫండ్స్ను అలొకేషన్ చేయించి అభివృద్ధిలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడున్న స్ట్రెంత్కు ఇంకింత స్ట్రెంత్ను ఎక్కువగా సమకూర్చేటట్టు చేసి ఉన్నత విద్యార్థులకు అందించేలాగా మరి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా వారితో డిస్కస్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా. కాబట్టి ఇంకా ఎన్నో రచ్చబండ కార్యక్రమం వారు వివరించిన మొత్తం కూడా ఇందులో భాగంగానే అవన్నిటిని కూడా చేసి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం ప్రధానమంత్రి గారు నిర్దేశించిన సూచనలు పాటించుకుంటూ మరి ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కార దిశగా భారతీయ జనతా పార్టీ మరి కార్యకర్తలను అందరూ కూడా కార్యోన్ముఖులై ముందుకెళ్తారని ఆశిస్తూ ఈరోజు మీ పేరు చెప్పండి. బా సత్యనారాయణరావు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ పరిధిలో గల 31వ బూత్ కమిటీ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నేతలు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. 18వ డివిజన్ 38వ బూత్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మనము ఈ యొక్క బూత్ సమావేశం అంటే పార్టీ ఏదైతే రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ కానీ ఆదేశానుసారం మనము బూత్ సమావేశం అయితే మనకు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
అభియాన్లో భాగంగా మనకి ఇచ్చినటువంటి 9 కార్యక్రమాల్లో ఒక కార్యక్రమం ఏంటంటే బూత్ స్థాయి సమావేశం ఖచ్చితంగా నిర్వహించాలని, కాబట్టి దానిలో భాగంగా మనము 37వ బూతు ఈ యొక్క వారి 38వ బూతు అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారి ఈ అధ్యక్షన ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బూత్ స్థాయిలో కూడా మనం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ కాలనీ బూత్కు సంబంధించిన ప్రజలు కానీ, అదేవిధంగా ఇక్కడ వివిధ వర్గాలు వారు కానీ, ప్రతి ఒక్కరు మైనార్టీ వారు కానీ వారందరినీ కూడా మమేకం చేసుకుంటూ కూడా మనందరినీ కూడా కలుపుకుంటూ కూడా మోడీ గారు చేస్తున్నటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో, అదేవిధంగా మోడీ గారు తీసుకొస్తున్నటువంటి ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఈ ప్రపంచం కూడా నివ్వరబోతుంది. ప్రపంచం దేశాలు కూడా ఈరోజు అసలు మోడీ గారి విలువ ఈ స్థాయిలో ఉంటుందని ఎవరు కూడా ఊహించలేదు. ఈరోజు మొన్నటికి మొన్న మనం వక్ఫ్ బోర్డు విషయం చూసుకుంటే కూడా పేద ముస్లింలు ఎవరైతే ఉంటారో పేద ముస్లింలు అందరూ కూడా ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుందో కూడా వారందరూ కూడా చాలా ఇబ్బందికరమైన జీవితాలు, కనీసం ఒక ఇల్లు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇల్లు లేక వాళ్ళు నివసిస్తుంటూ కిరాయిలతోని, అదేవిధంగా గడ్డు పరిస్థితుల్లో కూడా ఈరోజు ముస్లిమ్స్ అందరూ కూడా జీవనం కొనసాగిస్తున్నారంటే ఇవన్నీ పెద్ద ఎత్తున మోడీ గారు ఆలోచించి ఈ యొక్క మనం చేసే పని ఏదైతే వక్ఫ్ బోర్డు కూడా నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున మైనార్టీ వారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ కానీ, వారు రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ కూడా విమర్శించారు. ఈ యొక్క బోర్డు వల్ల కూడా ముస్లిమ్స్ అందరూ కూడా భూములు లాక్కుంటారు, ఈ భూములు లాక్కొని మీ ఇష్టానుసారం చేస్తారని అనుకునే సమయంలో ఈరోజు వారు ఏదైతే విమర్శన చేసిరో ఆ విమర్శనకు తిప్పికొట్టిండు మోడీ గారు ఈ యొక్క పేద ముస్లింలందరికీ కూడా న్యాయం జరగాలి, ఇక్కడ నివసిస్తున్న వారందరూ కూడా అని చెప్పి ఈరోజు పెద్ద నిర్ణయం కూడా తీసుకొని పేద ముస్లింలందరూ కూడా న్యాయం చేసిన మహానుభావుడు నరేంద్ర మోడీ. అదేవిధంగా నిన్న కూడా మనం ఒక్కసారి కూడా ఆ రోజు ఏదైతే మన పెద్ద ఎత్తున బొంబాయి దాడుల్లో కూడా సూత్రధారి రానా ఎవరైతే ఉన్నారో అమెరికాలో తలదాచుకుంటే కూడా ఇన్ని సంవత్సరాలు కూడా అమెరికాలో ఉంటే కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పిదం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్కడ గొడవలు జరగడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు మన దేశానికి కూడా ప్రజల కోరిక మీద భారతదేశంలో ప్రజలందరూ కూడా అక్కడ ఖచ్చితంగా కూడా ఆయన తీసుకురావాలి, కసబ్కి అయితే పనిష్మెంట్ పడిందో అదే పనిష్మెంట్ కూడా రానాకి ఇవ్వాలని చెప్పి ఈరోజు దేశంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఇలాంటి సంఘటనలను కూడా మోడీ గారు పెద్ద ఎత్తున కూడా తీసుకొని ఈ సమాజం నేను 24 గంటలు కూడా 18 గంటలు సుమారు రోజుకు 18 వారి కొరకే పనిచేస్తున్నా, పేదవారి కొరకు పనిచేస్తున్నా, ఏదైతే సంక్లిష్టమైన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి ఉన్న ఒకదాని 1 by 1 కూడా ఈరోజు మనకు పరిష్కారం చేసుకుంటూ కూడా దేశాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకెళ్తున్నానంటే మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఈరోజు ట్రంప్ కూడా చైనాకు 145% సుంకం విధిస్తే మన దేశానికి కూడా ఈరోజు విరమించుకున్నాడు. దాదాపు 90 రోజుల పాటు కూడా సుంకాలు ఇప్పుడు ఈ దేశాలకు మిగతా దేశాలకు విధించాలని హామీ ఇచ్చిండు. కాబట్టి ఈ విధంగా మనందరం కూడా ఒక్కసారి ఈ దేశ ప్రజలందరూ కూడా మోడీ గారికి సపోర్ట్ ఉండాలి. నేను ఈ యొక్క డివిజన్ కానీ అదేవిధంగా ఈ బూత్ స్థాయిలో ఈ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా, మనందరం కూడా ఖచ్చితంగా కూడా మోడీ గారికి సపోర్ట్ చేయాలి. ఏదైతే బీజేపీ పార్టీ మనందరికీ కూడా న్యాయం చేస్తుంది, అన్ని వర్గాల వరకు న్యాయం చేస్తుందని మీ అందరికీ కూడా అర్థమైంది. కాబట్టి బూత్ స్థాయిలో కూడా బూత్ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి నిరంతరం కూడా మనకున్న సమయంలో కూడా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రచ్చబండలాగానో లేకుంటే ఎక్కడెక్కడ మనం కూర్చున్న కానో ఈ యొక్క ప్రతి విషయాన్ని కూడా ఈ యొక్క అంటే మన కాలనివాసులందరికీ కూడా చెప్పి వారందరినీ కూడా ఒక కార్యోన్ముఖులు చేయాలి. మనందరం కూడా మోడీ గారికి సపోర్ట్ చేయాలి అనే విధంగా మనందరం కూడా సపోర్ట్ చేసి ఈ యొక్క బీజేపీ పార్టీని పెద్ద ఎత్తున కూడా రాబోయే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఏ కార్పొరేషన్ కానీ తర్వాత గ్రామాల్లో గ్రామ పంచాయతీ కానీ అదేవిధంగా అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మనందరం కూడా మోడీ గారికి సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క బూత్ స్థాయి సమావేశానికి హాజరైనటువంటి నాయకులకు కార్యకర్తలకు వీరందరికీ కూడా పేరు పేరున అదేవిధంగా ఇప్పుడు మనకు పిలువగానే ఈ యొక్క హనుమాన్ నగర్ కానీ ద్వారకా నగర్ కానీ నరసింహారెడ్డి గారు అదేవిధంగా శంకరన్న గారు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ బూత్ వీళ్ళిద్దరు ముగ్గురు ఎంతో మనకు కోఆపరేషన్ చేస్తారు. ప్రతి విషయంలో కూడా రిటైర్ ఉద్యోగులు అయినా కూడా మనకు అనేక పార్టీ కొరకు అంటే దేశం కొరకు కూడా మేము సేవ చేస్తామని ఒక భావనతో మనకు నిరంతరం కూడా మనం వెన్నుదాటుకుంటూ మనకు తెలియని విషయాలు కూడా తెలియజేస్తూ ఈ విధంగా ఎంత బాగుంటుందని మమ్మల్ని కూడా వారు ఎన్నో విషయాలు కూడా తెలియజేస్తున్న వారికి నేను ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క ముందు కూడా మన కార్యక్రమాలు అన్నింటి కూడా ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేయాలని
తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టినటువంటి కార్యక్రమాలను విజయవంతం చేయడంలో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రేకుంతి ప్రాథమిక పాఠశాలలో మరి పరిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించుకొని ఇక్కడ 38వ బూత్ యొక్క సమీక్షా సమావేశము నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఇటు సమావేశంలో మరి బూత్లో ఉన్నటువంటి సమస్యలను, బూత్ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించుకునేటువంటి దిశలో మరి మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ మరి సమావేశం చేయడం జరిగింది. ఇక ఇంకో ముందు చూపుతోనే ఆనాడు భారతీయ జనతా పార్టీ అని పేరు పెట్టడంలోనే భారతీయ జనత, మన భారతదేశం యొక్క ప్రజల కొరకు ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ ఎన్నెన్నో కార్యక్రమాలు చెప్తారు. అవన్నీ కూడా ప్రజోపయోగకరమైనటువంటి కార్యక్రమాలు. అందులో వాజ్పేయి పీరియడ్లో కానీ ఇప్పుడు 2014 నుంచి మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వచ్చినటువంటి తర్వాత కూడా ప్రతి కార్యక్రమము ప్రజోపయోగకరమైనటువంటి కార్యక్రమమే. అందులో ఒక వర్గము, సంపన్నులు, మరి ప్రతిపక్షాలు ఆయన మీద దుమ్మెత్తి పోసుకుంటూ ఎంత చెడు ప్రచారం చేసినప్పటికీ ప్రజలు వాటిని గ్రహిస్తూ ప్రతిసారి కూడా బీజేపీకి ఓటు వేసి ఇటు స్థానికంగా కానీ అటు పార్లమెంటులో కానీ మరి ప్రోత్సహించుకుంటూ బీజేపీకి ఓటు వేసి మన దేశ రక్షణ జరగాలి అంటే, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే, మనము కంటి మీద మనము రాత్రులు అయిన తర్వాత మనం మంచి కంటి నిండా నిద్రపోవాలంటే, కడుపు నిండా తిండి తినాలంటే మనకు భారతీయ జనతా పార్టీ మినహా వేరే పార్టీ మనకు అక్కర్లేదు భారతదేశంలో అనేటువంటి స్థాయికి ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు రావడం జరిగింది. ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఒకటని కాదు, చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడల్లా మరి ఏదో దీంతో ప్రమాదం జరుగుతూ ఉంది. 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు కాశ్మీర్ విషయంలో ఇక్కడ ఏదో ప్రమాదం ముంచుకొస్తుంది అని చెప్పడం జరిగింది. కానీ ఏం ప్రమాదం లేదు. అక్కడ కూడా సుభిక్షంగా అక్కడి ప్రజలు, తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పోవడము, వ్యాపారాలు చేసుకోవడము, తర్వాత అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటిది నిర్విరామంగా నిరంతరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మనం చూస్తున్నాం. తర్వాత అనేక కార్యక్రమాలు ఇవాళ వక్ఫ్ బోర్డ్ గురించి ఇప్పటిదాకా మన బాలరెడ్డి గారు చెప్పారు. దాన్ని ధనవంతులైనటువంటి ముస్లిమ్స్ వాళ్ళే వాళ్ళ చేతిలో పెట్టుకొని లబ్ధి పొందుతున్నారు తప్ప పేద ముస్లింలకు వాటి గురించి చెప్పడం కానీ, వాటిని వాళ్ళకు పంచడం కానీ, వాళ్ళకు సాయం చేయడం కానీ, వాళ్ళకు ఇంటి విషయాలలో కానీ, ఇతరత్ర పాఠశాల విషయంలో కానీ, మసీదుల విషయంలో కానీ ఏ రకంగా కూడా పేద ముస్లింలకు అవి లాభోక్తకరంగా లేదు. వక్ఫ్ అది పెద్దవాళ్ళ చేతిలో బందీ అయిపోయి ఇవాళ భారతదేశంలో ఒక 39 లక్షల ఎకరాలు భూమి వక్ఫ్ ఆధీనంలో ఉంది. అంటే రక్షణ వ్యవస్థకు కానీ, రైల్వే వ్యవస్థకు కానీ లేనటువంటి భూములు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి. సరే ఉండని, దాంతో ప్రయోజనకరం ఉందా అంటే ఏమీ లేదు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ చేతిలో పెట్టుకొని ఈ ఇతరులను కూడా బూచిగా, అంటే భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించి భారతీయ జనతా పార్టీ ఓటేస్తే ఏమవుతుందో, భారతీయ పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మతాతీతంగా ఏ మతమైనటువంటి అయినప్పటికీ కూడా అందరినీ కూడా సమానంగా, అందులో పేదవారికి చేయూతనిచ్చి, పేదవారిని ముందుకు నడిపించి, అందరినీ ధనవంతులను చేయాలి, అందరినీ స్వయం సమృద్ధి దిశగా సాధించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మోడీ గారు ఒకటి కాదు అనేక కార్యక్రమాలు, జన్ధన్ యోజన కానీ ఇంకా మనం లోపలికి వెళ్ళి చూసినటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టి అన్నింటినీ కూడా విజయవంతంగా వారు ఊహించిన వాడు భయపెట్టినటువంటి విధంగా కాకుండా, ప్రతిపక్షాలు కానీ ఇతర వాళ్ళు కానీ భయపెట్టినటువంటి విధంగా కాకుండా ప్రతి కార్యక్రమం కూడా ప్రజా ప్రయోజన కార్యక్రమంగా తీర్చిదిద్ది విజయవంతంగా ముందుకు నడిపించేటువంటి ప్రధానమంత్రి వల్ల మనకు ఉన్నాడు. కాబట్టి మనం మున్ముందు కూడా మన యొక్క దేశము సుభిక్షంగా ఉండాలి, మనము సురక్షితంగా ఉండాలి. ప్రపంచ దేశాలలో భారతదేశం అనేటువంటిది తలెత్తుకొని గర్వంగా మన జెండాకు వందనం చేసుకుంటూ మనం నిలబడాలి అని చెప్పేసి అంటే భారతీయ జనతా పార్టీ మనకు శరణ్యం. కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా, ఏ విధానం వచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీ సమర్థించవలసినటువంటి అవసరం ఉంది, ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడే ప్రపంచ దేశాల్లో మారుతున్నటువంటి పరిస్థితులలో ఇవాళ మనము భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దిశగా మేము అందరం కార్యకర్తలు అందరం కూడా ప్రతి ఎలక్షన్లో కూడా
మరి పెద్దవాళ్ళ యొక్క ఆదేశాలతోటి, పార్టీ యొక్క ఆదేశాలతోటి మొన్నటికి మొన్న మనం 2 ఎమ్మెల్సీలను కూడా ఇక్కడ గెలిపించుకోవడం జరిగింది. ఒకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, రెండోది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఇవి 2 కూడా మంచి మెజార్టీతోటి మనం ఇక్కడ గెలిపించుకోవడం జరిగింది. దీన్ని బట్టి మనం ప్రజలు ఎటువైపు ఉన్నారు అని చెప్పేసి అనేటువంటిది మనందరికీ కూడా అర్థమవుతున్నది. కాబట్టి ఇక ముందు వచ్చేటువంటి ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఆ ఎన్నికలలో కూడా మరి బీజేపీ విజయం సాధిస్తే అనేటువంటి నమ్మకం మాకుంది. ఆ విధంగా మేము కృషి చేస్తాం, ఆ విధంగా ప్రయత్నం చేస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం. ఈ దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అందరూ కూడా పనిచేసి మన భారతీయ జనతా పార్టీ కాపాడుకోవాలి, తద్వారా మనం కూడా రక్షింపబడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి బూత్ అధ్యక్షుల వారికి, మరి పెద్దలకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీ పేరు చెప్పండి సార్. నా పేరు నరసింహారెడ్డి, నేను కార్యకర్త, సీనియర్ కార్యకర్త. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.